हाय फ्रेंड्स, वेलकम टू అవర్ ఛానల్ కేజీజీ హిందీ. ఈరోజు నేను ఫస్ట్ లెసన్ హంహంగి కామయాబ్ అనే పాఠానికి 4వ వీడియో చేస్తున్నాను. నేను అంతకుముందు సారాంశము, లెసన్ ఎక్స్ప్లెనేషను, తర్వాత మీనింగ్స్ అన్ని కొన్ని క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంతమంది రిక్వెస్ట్ మేరకి నేను హంహంగి కామయాబ్లో కవి పరిచయము, సునుబోలు ప్రశ్నలు చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు అలా అడుగుతున్నందుకు చాలా థ్యాంక్స్. నాకు మీ సపోర్ట్ చాలా ఎప్పుడు ఉండాలి. ప్లీజ్ వినండి, చెప్తున్నాను. పార్ట్ పేరు హమ్ హోంగే కామయాబ్. పార్ట్ 4 అంటే 4వ భాగం అనమాట. అంతకుముందు 3 వీడియోస్ చేయడం జరిగింది ఈ లెసన్ మీద. కవి పరిచయం అవర్ సునోబోల ప్రశ్న గుర్తుపెట్టుకోండి. కవి పరిచయం ఈ పాఠానికి 2 కవులు, అంటే మూలకవి ఒకరు, దాన్ని అనువాదం చేసి కవి ఒకరు, అందుకని కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది చెప్తారు చూడండి. కవి పరిచయం అంటే కవి గురించి తెలుసుకుందాం. మూల కవి అంటే ఫస్ట్ దీని గురించి రాసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూల కవి ఎవరంటే చార్లెస్ ఆల్బర్ట్ కిండ్లీ. చార్లెస్, ఇది రావద్దు, చార్లెస్ ఆల్బర్ట్ కిండ్లీ. జీవనకాలం 1851 అండ్ 1933. చూడమ్మా, 1851 అంటే 1851. అంతకుముందు నేను నెంబర్స్ వీడియోస్ పెట్టాను రిలేటెడ్గా, అవి కూడా చూడండి. నెంబర్స్ 1 to 50 వరకు ఒకటి, 50 నుంచి 100 వరకు నెంబర్స్ పెట్టాను. అలాగే ఆదా, పావు, డెడ్ అలాంటివి కూడా పెట్టాను. అవి మనకి డైలీ లైఫ్లో చాలా ఉపయోగంగా ఉంటాయి కాబట్టి దీంతో పాటు మీరు కూడా చూడండి. గ్రామర్ పార్ట్, తర్వాత ఇంకేంటంటే ట్రాన్స్లేషన్స్ హిందీ టు తెలుగు అండ్ ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లోనూ కూడా పెట్టడం జరిగింది. స్పోకెన్ హిందీ సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇది వాచకు, తర్వాత కాలు, వర్తమాన, భూత, భవిష్యత్ కాలు అవి కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి. మీకు ఏ చదువుకునేటప్పుడు గ్రామర్ పార్ట్స్ ఏదో అవసరం వస్తే మీరు ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు అవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను. 1851 అంటే 1800. 1818 అంటారు కదా, 1800 కాబట్టి 1800. 51 ఏమంటాము? 51. 50 అంటే 50, 51 అంటే 51. 1851. చార్లెస్ ఆల్బర్ట్ కిండ్లీ గారు 1851 అంటే 1851లో జన్మించారు. ఈయన మరణం ఎప్పుడంటే 1900. 19 అంటే 19, 100 అంటే అనేది కదా, 1900 అంటాం కదా, అందుకని 1930. 33ని 30 అంటారు. 1930. చార్లెస్ ఆల్బర్ట్ కిండ్లీ గారు 1851లో జన్మించారు. उनका मृत्यु मीन्स मरण 1930 में हुई. అనువాదం చూడండి. అంటే ఇది ఈ కవి పద్యానికి అంటే హంహంగి కామయాబ్ అనే పాఠానికి 2 కవులు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ మూల కవి చార్లెస్ ఆల్బర్ట్ కిండ్లీ, అలాగే దీన్ని అనువాదం చేసిన కవి పేరు గిరిజా కుమార్ మాధుర్. గిరిజా కుమార్ మాధుర్ అనువాద కవి గిరిజా కుమార్ మాధుర్. మీరు లెసన్లో హంహంగి కామయాబ్ కవితకే కవి అని అడిగినప్పుడు గిరిజా కుమార్ మాధుర్ రాస్తే చాలు. మూల కవి అడగడు, గిరిజా కుమార్ మాధుర్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఈయన గిరిజా కుమార్ మాధుర్ గారి జన్మం ఎప్పుడంటే 1919. 1919. 1900 అని చెప్పకూడదమ్మా, 1919 అని చెప్పాలి. అలాగే उनका मृत्यु 1994. 1994 90 అని అంటారు, 90 అని కూడా అంటారు. 90 అంటే 90, 94 అంటే 94. 1994. 1900 చూడండి ఇక్కడ అభిమతం 1994. जीवन का गिरिजा कुमार माधुर का जीवन काल 1919 से 1994 तक. 1919లో పుట్టారు, 1994లో చనిపోయారు. ఓకేనా. इनकी रचनाएं చూడండి. గిరిజా కుమార్ మాధుర్కి రచనాएं के बारे में लिखो అన్నారు అనుకో, అప్పుడు మై వక్త్ కే హూ సామ్నే. మై వక్త్ కే హూ సామ్నే, అది వక్త్ అంటే సమయం అని అర్థం. మై వక్త్ కే హూ సామ్నే అంటే నేను సమయంతో పాటుగా వర్క్ చేస్తాను. నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అది ఆయన రచించిన కవిత పేరు, అది ఆయన రచన పేరు. పురస్కార్. పురస్కార్ అంటే ఆయనకు వచ్చిన సన్మానాలు, పురస్కారాలు, బహుమతులు అర్థం. సాహిత్య అకాడమీ పురస్కార్.
సాహిత్య అకాడమీ పురస్కారం ఇంకా అలాంటివి వచ్చాయట. ఇది ఒకటేమో చెప్పడం జరిగింది. ఆది అంటే మొదలైనవి అని అర్థం. ఇదమ్మా కవి పరిచయం. హమ్ హోంగే కామయాబ్ కవితకి కవి కా నామ్ అనగానే మనం గిరిజా కుమార్ మాధవ్ చెప్పుకుంటే చాలు. మూల కవి అని అడిగితేనే చాలా సార్లు ట్రెండ్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ మీరు అంతకుముందు వీడియోస్లో చూసారనుకుంటున్నాను. ఈరోజు సునోబోలో క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. చూడండి. సునోబోలో ప్రశ్న టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. फर्स्ट क्वेश्चन चौथाను దానికి ఆన్సర్ చెప్తాను చూడండి. पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. पाठ का नाम तुम्हें कैसा लगा और क्यों? हम में आत्मविश्वास है तो क्या क्या कर सकते हैं? कामयाब होने के लिए क्या करना पड़ता है? कविता का सारांश अपने शब्दों में बताओ. कविता का सारांश ముందు చెప్పుకున్నామమ్మా వీడియోలను. అది చూడండి. सुनो बोले प्रश्न చెప్తాను. पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. चित्र में एक लड़की रस्सी कूद रही है. చిత్రంలో అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బొమ్మలను ఒక అమ్మాయి తాడుతో ఆడుకుంటుంది. एक छोटा लड़का तितली से खेल रहा है. ఒక చిన్న అబ్బాయి బటర్ఫ్లైతో ఆడుకుంటున్నాడు. एक लड़की रिंग खेल रही है. ఒక అమ్మాయి రింగ్ ఆట ఆడుకుంటుంది. एक लड़का पेंटिंग बना रहा है. ఒక అబ్బాయి పెయింట్ వేసుకుంటాడు. అంటే ఎవరికి మనసుకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. एक लड़की पौधे को पानी दे रही है. ఒక అమ్మాయి మొక్కలకి నీరు పెడుతుంది. అలాగే एक लड़का पतंग उड़ रहा है. ఒక అబ్బాయి పతంగు గాలిపటం ఎగరేస్తున్నాడు. ఇంకా एक लड़की पढ़ रही है. ఒక అమ్మాయి చదువుకుంటుంది. అలాగే एक लड़की సైకిల్ चला रही है. ఒక అమ్మాయి సైకిల్ తొక్కుతోంది. एक लड़की पाठशाला जा रही है. ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్తోంది. అలాగే दो लड़कियां गीत गा रही है. ఇద్దరు పిల్లలు పాట పాడుకుంటున్నారు. एक लड़की टीवी देख रही है. ఇద్దరు పిల్లలు एक लड़की ఒక అమ్మాయి టీవీ చూస్తోంది. అలాగే तथा एक लड़का विज्ञान के प्रयोग कर रहा है. ఒక అబ్బాయి సైన్స్కి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నాడు. అలాగా సృష్టిలో ఏ మనిషి అయినా సరే వాళ్ళకి నచ్చిన పనులు వాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ చిత్రాన్ని చూపించడమే ఈ బొమ్మ యొక్క ఉద్దేశం. మనసుకి నచ్చిన పని ఎవరైనా ఆనందంగా చేస్తారు కదా. చూడండి. ఇంకోమ్మా టెక్స్ట్ బుక్లో ఇది చూడండి. ఫస్ట్ పేజ్లో బొమ్మకి ఏ విధంగా ఇచ్చారు. ఈ బొమ్మలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అన్న దాని గురించి అడిగారు. దాని గురించి మనం చెప్పుకున్నాం. ఆ విధంగా చూసుకోవాలి. అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారో దానికి సంబంధించిన మనం రాయాలన్నమాట. ఇది మీరు అర్థం చేసుకున్నారా లేదా అని ఇచ్చే ప్రశ్న ఇది. ఇది ఎగ్జామ్లో మనకి రాదు, అర్థం చేసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాఠ్ కా నామ్ తుమ్హే కైసా లగా ఔర్ క్యో? చూడండి. పాఠ్ కా నామ్, పాఠం పేరేంటి మనకి? హమ్ హోంగే కామయాబ్ అని కదా. ఆ పేరు నీకు ఎలా ఉంది? నీ మనసుకి నచ్చిందా? నీ మనసుకి ఏమనిపించింది అని అంటే మనకు నచ్చిన మాట చెప్పాలి. చూడండి. పాఠ్ కా నామ్, पाठ का नाम मुझे बहुत अच्छा लगा क्योंकि यह सफलता की प्रेरणा देता है. हर एक व्यक्ति को अपने जीवन में कामयाब होना अत्यंत आवश्यक है. एक विद्यार्थी होने के नाते मुझे अपनी पढ़ाई में सफल होना जरूरी है. इस शीर्षक के जीवन में कामयाब होने का आत्मविश्वास बढ़ता है. చూడండి. పిల్లలకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఆజ్ కా బాలక్ కల్ కా నాగరిక్ హై అని చేత మీకు చాలా గోల్స్ ఎయిమ్స్ ఉండాలి. రేపు ఫ్యూచర్లో ఏమవ్వాలి అని మనం ఎలా తీసుకుంటాం? సక్సెస్ఫుల్ పీపుల్ గురించి తెలుసుకుంటాం. మనకి బుక్స్లో కూడా లెసన్స్గా అందుకే ఇస్తున్నారు.
ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఎలా చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు, వాళ్ళ సమయాన్ని ఏ విధంగా యూస్ చేసుకున్నారు, అవన్నీ మనం చెప్పడం కోసం మన బుక్స్లో ఇస్తూ ఉంటారు. అవన్నీ మనం తెలుసుకోవాలని. అందుచేత పిల్లలు ఏం చేస్తారంటే ఒక మంచి గోల్ పెట్టుకుని మీకు నచ్చిన వ్యక్తిని, ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిని ఆయన ఎలా చేశారో చూసి మనం కూడా ఆ విధంగా ఎంతో కొంత చేయడానికి ట్రై చేస్తే మనకు కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఏం చేయాలో చూద్దాం. చూడండి, పాట కా నామ్ ముझे बहुत अच्छा लगा. పాట పై నాకు బాగా నచ్చింది. క్యోంకి యా సఫలతాకి ప్రేరణ దేతా హై. ఆ పాట సక్సెస్ పొందడానికి ప్రేరణనిస్తుంది. हर एक व्यक्ति को अपने जीवन में कामयाब होना अत्यंत आवश्यक है. ప్రతి మనిషి కూడా లైఫ్లో సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఏక్ విద్యార్థి హోనేకే నాతే, एक विद्यार्थी ఒక విద్యార్థి కావడం వల్ల విద్యార్థులకి मुझे अपनी पढ़ाई में सफल होना जरूरी है. విద్యార్థులు చదువులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవ్వాలి, అప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతారు కదా. అందుచేత ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీదే పెట్టాలి. हम शीर्षक से जीवन में कामयाब होने का आत्मविश्वास बढ़ता है. ఈ शीर्षक से, ఈ శీర్షక్ వల్ల ఈ శీర్షక్లో ఏమనుంది, హమ్ హోంగే కామయాబ్ ఉంది కదా. అంచేత ఈ శీర్షక్ నాకు చాలా ప్రేరణనిస్తుంది, ప్రేరణించే విధంగా ఉంది, మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉంది అని చెప్తున్నారు. అంటే మనకి నచ్చిన భావన అనమాట. అంటే మన బుక్లో ఏ విధంగా ఇచ్చారు, మీకు ఇంకా ఏదైనా భావన ఉంటే రాయొచ్చు సొంతంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, हम में आत्मविश्वास है तो हम क्या कर सकते हैं. ఇగో చూడండి, హమ్మే మనలో ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఏం సాధించవచ్చు. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వ్యక్తి మే ఆత్మవిశ్వాస్ కా హోనా జరూరీ హై. ప్రతి వ్యక్తిలోనూ ఆత్మవిశ్వాసం ఉండడం చాలా అవసరం. అంటే నేను చేయగలను, నేను చేస్తాను, నేను చదువుతాను, నేను రాస్తాను, నేను ఈ పని సక్సెస్ఫుల్గా చేస్తాను అని ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. అలా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. చేస్తే ఏంట్లే, చేయకపోతే ఏంట్లే, చదివితే ఏంట్లే, వస్తాలేమో మాస్ అలా అనుకున్నామనుకో మనం ఏది కూడా సాధించలేము. అని చేత అన్నిటికీ మనం ఏ పని చేయాలన్నా ఆత్మవిశ్వాసం బాగా ఉండాలి. నేను చేయగలను అని అనుకోవాలి ఖచ్చితంగా. మనం 10 సార్లు అనుకుంటే ఒకసారినే మనం చేయగలుగుతాం, సాధిస్తాం. చూడండి, వ్యక్తి మీ ఆత్మవిశ్వాస్ కా హోనా జరూరీ హై. అదే ఆత్మవిశ్వాసం అంటే అదే అనమాట. ఆత్మవిశ్వాస్ హోనే పర్ హమ్ బడే సే బడా కామ్ కర్ సక్తే హై. ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత పెద్ద పనులైనా సరే కూడా, చాలా గొప్ప గొప్ప పనులు కూడా మనం సాధించవచ్చు. యది హమ్మే ఆత్మవిశ్వాస్ హోతో, నిజంగా మనకి ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే పరీక్ష మే ప్రథమ సక్తే హై. ఎగ్జామ్లో తప్పకుండా క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, అలాగే జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ అలా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకునే పిల్లలందరూ కూడా మనలాంటి వాళ్ళే కదా, మీలాంటి పిల్లలే కదమ్మా. మీలో ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతారో కదా. చూడండి, आत्मविश्वास के बल पर हम अपना लक्ष्य बड़ी आसानी से प्राप्त कर सकते हैं. ఆత్మవిశ్వాస బలం మనకుంటే ఎంత గొప్ప పనైనా సరే చాలా సులువుగా చేయొచ్చు. చూడండి, ఏ పనైనా సరే మనకి ఇంట్రెస్ట్గా ఉంటే కష్టం అనిపించదు. ఇంట్రెస్ట్ లేకపోతే చిన్న పని కూడా కష్టంగా, భారంగా ఉంటుంది, చేయలేము, ఏదైనా సక్సెస్ కాదు. అందుకని ఏ పనైనా సరే చక్కని ఇంట్రెస్ట్ తోటి, ఉత్సాహంతో మనం చేసామంటే సక్సెస్ అవ్వడం ఖాయం, ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతాం. ఇదే విధంగా మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ కావాలంటే చదువులో చక్కని శ్రద్ధ పెట్టండి, నేర్చుకోవాలని అనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. చూడండి, అర్థమైంది అనుకుంటాను. ఒకసారి బుక్లో చూపిస్తాను, మళ్ళీ చూడండి. వ్యక్తి में आत्मविश्वास का होना जरूरी है. आत्मविश्वास होने पर हम बड़े से बड़ा काम कर सकते हैं. यदि इसमें आत्मविश्वास हो तो परीक्षा में प्रथम आ सकते हैं. आत्मविश्वास के बल पर हम अपना लक्ष्य बड़ी आसानी से प्राप्त कर सकते हैं. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకుందామా. फोर्थ क्वेश्चन, कामयाब होने के लिए क्या करना पड़ता है. కామయాబ్ హోనే కే లియే, కామయాబ్ అవ్వాలి అంటే, సక్సెస్ అవ్వాలి అంటే ఏమేం చేయాలి. చూడండి, కామయాబ్ హోనే కే లియే మెహనత్ కర్నీ పడతీ హై. చూడండి, కామయాబ్ సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సక్సెస్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. మెహనత్ అంటే పరిశ్రమ కర్నా, హార్డ్ వర్క్. బినా రుకే కామ్ కర్నా పడతా హై. బినా రుకే
काम करना पड़ता है, सभी से मिलजुल कर हाथ में हाथ डालकर चलना पड़ता है, बिना रुके అంటే చెయ్యలేని పని కూడా బినా రుకే కామ్ చెయ్యలేని పనులు కూడా మనం సక్సెస్గా చేసుకోవచ్చు. ఎందుకు? మనకు ఆత్మవిశ్వాసం ఉంటే. తర్వాత ఇంకోలా కూడా సబీసే మిల్జుల్కర్ హాత్మే హాత్ డాల్కర్, సబీసే అందరితోనూ కలిసిమెలిసి ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది. మనం ఒంటరిగా ఏ పని చేయలేము, అందరి హెల్ప్ మనకి కావాలి. హాత్మే హాత్ డాల్కర్ చూడండి, हाथ में हाथ डालकर चलना पड़ता है. ఒకరి చేతిలో ఒకటి చేయి వేసి నడవాలి అంటే చేతులు పట్టుకుని నడవమనే అర్థం కాదు. అంటే మన పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒక్క మాట మీద ఉండి మనం సక్సెస్ చేసుకోవాలని అర్థం. ఆ విధంగా ఉంటే మనం ఏ పైన సక్సెస్ అవుతుంది కదమ్మా. చూడండి, अपने जीवन में आशा को बनाए रखना पड़ता है. మన జీవితంలో ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనం ఏ పని చేయలేము. अनुशासन का पालन करना पड़ता है. अनुशासन అంటే క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉంటే ఈ టైంకి పని అవ్వాలి, ఇంతలోగా మనం ఇలా చేసుకోవాలి అని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని క్రమశిక్షణగా మనం చేయాలి. ప్రతి పని కూడా ఏదో ఒక టైం చేసి అలా కాకుండా సమయాన్ని చక్కగా యూజ్ చేసుకోవాలి. समय को व्यर्थ नहीं करना चाहिए, समय का अच्छा उपयोग करना चाहिए. बड़े बड़े लोगों ने इसी तरह सदुपयोग किया है. సో మనందరం కూడా ఏం చేయాలి? సక్సెస్ఫుల్ కామయాబ్ వ్యక్తి అవ్వాలి అంటే సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా సక్సెస్ పొందాలి. ఇంకొకసారి చెప్పించండి. कामयाब होने के लिए क्या करना पड़ता है? कामयाब होने के लिए मेहनत करनी पड़ती है, बिना रुके काम करना पड़ता है, सभी से मिलजुल कर हाथ में हाथ डालकर चलना पड़ता है, अपने जीवन में आशा को बनाए रखना पड़ता है, अनुशासन का पालन करना पड़ता है. ఈ విధంగా మనం చక్కగా సక్సెస్ఫుల్ వ్యక్తి కావాలి. అంచేత ఈరోజు నేను చెప్పిన వీడియోలో చూడండి, హమ్ హోంగే కామయాబ్ అనే ఫస్ట్ పార్ట్లో 4వ పార్ట్, ఆ పార్ట్ 4వ వీడియో అనేది కవి పరిచయం అండ్ సునోబోల్ ప్రశ్న చెప్పడం జరిగింది. అందులో కవి పరిచయం మూలకవి చార్లెస్ ఆల్బర్ట్ టిండరీ, జీవనకాల్ 1851 అండ్ 1933. దాన్ని హిందీలో 1851 అంటే 1851, 1933 అంటే 1933. నెంబర్స్ కూడా మనం నేర్చుకోవాలనుకున్నాం కదా, చక్కగా నేర్చుకోండి. అనువాద కవి హమ్ హోంగే కామయాబ్ అనువాద కవి అనిస్తే గిరిజా కుమార్ మాధుర్ అని రాయాలి. జీవన్ కాల్ 1919 అంటే 1919లో ఈయన జన్మించారు. గిరిజా కుమార్ మాధుర్ కా జీవన్ కాల్ జన్మ కబ్ హువా అంటే అప్పుడు 1919 అని రాయాలి. కనుక మృత్యు కబ్ హుయి అని అంటే 1994 అని మనం చెప్పాలి. అలాగే రచన ఏమంటే మై భక్త్ కే హో సామ్నే ఆది, మై భక్త్ కే హో సంవిధాత ఒకటే, పురస్కార్ సాహిత్య అకాడమీ పురస్కార్ ఆది అని చెప్పి మీరు ఈ విధంగా కవిపరిచయం చదువుకోవాలి. మీరు ఎగ్జామ్లో హమ్ హోంగే కామయాబ్ కవితకి కవి అని అడిగితే గిరిజా కుమార్ మాధుర్ అని రాయొచ్చు. మూలకవి అని అడిగినప్పుడే చాలాసార్లు టిండే అని రాయాల్సి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే సునోబోల్ ప్రశ్నలు మనం అర్థం చేసుకోవడానికి, మన సక్సెస్ సాధించాలని ఏం చేయాలని ఇచ్చారు, మనకి ఏ విధంగా నచ్చిందని ఇచ్చారు. కాబట్టి మీకు నచ్చింది లెసన్ అనుకుంటున్నాను నేను. జాగ్రత్తగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను జాగ్రత్తగా వినండి, చక్కగా అన్నీ నేర్చుకుంటాను అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.